శ్రీకాళహస్తి మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలకు రంగం సిద్ధమైంది. రేపటి నుంచి మార్చి 6వ తేదీ వరకు 13 రోజుల పాటు బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరగనున్నాయి. బ్రహ్మోత్సవాల కోసం ఆలయాన్ని విద్యుత్ దీప కాంతులు రంగవల్లులతో సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. శివరాత్రి సందర్భంగా భక్తులు పెద్ద సంఖ్యలో తరలివస్తారని అధికారులు తెలిపారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అధికారులు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. ప్రవేశించాలనేది ఒకటే అలా ఉంచితే సామాన్య భక్తులకి ఎక్కువగా ఫెసిలిటీస్ ఇవ్వాలి, వాళ్ళందరూ కూడా దర్శనం జరిగే విధంగా అన్ని ఏర్పాట్లు కూడా చేయమని గౌరవ కలెక్టర్ గారు అదేవిధంగా గౌరవ శాసనసభ్యులు సూచించడం జరిగింది. మరి పోలీస్ సైడ్ నుంచి కూడా ఎక్కడ పబ్లిక్ ఇబ్బంది లేకుండా క్యూ లైన్స్ ఏర్పాటు చేయడం, ఎక్కడ కూడా పబ్లిక్ గ్యాదరింగ్ ఎక్కువగా ఉండి ఎటువంటి స్టాంపేడ్స్ రాకుండా అన్ని రకాల జాగ్రత్తలు ముందుగా తీసుకునే విధంగా ఆ ఏర్పాట్లు సమీక్షించుకోవడం జరిగింది. పార్కింగ్ ప్లేస్లో కూడా ఎక్కడైతే మనం పార్కింగ్ పెట్టబోతున్నామో అక్కడ సఫిషియెంట్గా లైటింగ్, అదేవిధంగా టెంపరీ టాయిలెట్లు ఏర్పాటు చేసుకోవడం, బందోబస్తు కూడా పార్కింగ్ ఏరియాస్లో సఫిషియెంట్గా పెట్టుకోవడం, ఆర్టీసీ బస్ స్టాండ్లో కూడా టెంపరీ టాయిలెట్స్ కావచ్చు, లైటింగ్ కావచ్చు, అన్ని రకాల ఏర్పాట్లు. అదేవిధంగా మున్సిపల్ సైడ్ నుంచి కూడా టౌన్లో ఎక్కడెక్కడ సైన్ బోర్డులు ఏర్పాటు చేయాలి, ఎక్కడ పబ్లిక్ వచ్చిన వాళ్ళకి ఎక్కడికి పోతే ఏ గేట్లోకి వెళ్ళాలి, దర్శనాలు ఎక్కడ జరుగుతున్నాయి, టెంపుల్ సైడ్ నుంచి మున్సిపాలిటీలో కూడా అన్ని ప్రదేశాల్లో కూడా ఈ